హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ 4016 6016కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి. ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖు నాడు ఆసరా పెన్షన్లు అనేవి పెంచబోతున్నారు. దీనికి సంబంధించి గతంలోని ఒక స్టేట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు 1 నుండి పెన్షన్ల పెంపు, ఈ ప్రకటనకి సంబంధించిన హెడ్లైన్ చూసాం. కానీ దీన్ని డెప్త్గా మనం చూస్తే ఖచ్చితంగా ఒక అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. అదేంటి అంటే గతంలో సీఎం కేసీఆర్ గారు 2018లో ఆసరా పెన్షన్ పెంచితే దాన్ని లబ్ధిదారుల చేతికి మాత్రం 2019లో అందించారు. అంటే 2018 నవంబర్లో పెన్షన్లు పెంచితే 2019 ఏప్రిల్లో ఆ పెన్షన్లకి సంబంధించి చేతికి అందించడం జరిగిందనమాట. అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే ఆగస్టు 1వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో 4016 అలాగే 6016 పెంపు జరిగినా కూడా అవి మాత్రం 2025లోనే లబ్ధిదారుల చేతికి అందుతాయి అనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కాస్త సమాచారం చూసుకున్నట్లయితే వృద్ధులకి 4000, వికలాంగులకి 6000, పెన్షన్లు రేషన్ కార్డులు అప్పుడే అర్హుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు జారీ చేసిన మంత్రి సీతక్క, ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, బీఆర్ఎస్ హయాంలో పెండింగ్లో ఉన్న లిస్టులపై చర్చ అని చెప్పేసి పూర్తిస్థాయి సమాచారాన్ని మీరు ఇక్కడ చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఆసరా పెన్షన్కి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మీరు అలాగే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ మీకు అందిందా అందలేదా, అందుతే ఎస్ అని చెప్పి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేసి సమాచారాన్ని తెలియజేయండి. ఖచ్చితంగా మీ మిత్రులకు ఎవరికైనా సందేహాలు ఉన్నా ఆ కామెంట్లకు కూడా రిప్లై ఇచ్చి సమాచారాన్ని తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ధన్యవాదాలు.